మహాశయులకు నమస్కారాలు. పామూరు గ్రామంలో నివసిస్తూ ఉన్నటువంటి ఇంకా విశ్రాంత ఆంధ్రోపాధ్యాయుడైనటువంటి ఎస్జేటీవీ తాతాచార్యుడు నమస్కారాలు తెలుపుతూ ఈ విధంగా మనవి చేసుకుంటున్నాను. నా నివాసం పామూరు. ఈ పామూరు గ్రామంలో వెలసినటువంటి ప్రాచీన దైవం మదన వేణుగోపాలస్వామి, అంటే గోపాలకృష్ణమూర్తి. ఈ స్వామి చాలా ప్రాచీన దైవం. ఆనాడు ద్వాపర యుగం చివరలో, కలియుగాదిలో ఇదంతా అరణ్యమయంగా ఉన్న సమయంలో హస్తినాపురాన్ని పాలించే జనమేజయ మహారాజు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఆ విగ్రహాలను దర్శించి ఆ స్వామిని ప్రతిష్ఠించినట్టుగా మనకి శాసనాలు కనిపిస్తున్నాయి. అటువంటి ఈ మదన వేణుగోపాల స్వామి రుక్మిణీ సత్యభామ సమేతుడై ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు. ఈ స్వామిని ఆది నుంచి ఆరాధించేటువంటి భక్తులు ఎంతోమంది. అందులో మా మిత్రులైనటువంటి కురుమేటి వీరాంజనేయులు గారు అనే పుణ్యాత్ముడు ఈ స్వామి విషయంగా సుప్రభాతం రచించండి, నేను అశ్వేయిస్తాను అని చెప్పి వాగ్దానం చేశారు. వారి యొక్క ఆజ్ఞను స్వీకరించి నేను ఆ కార్యానికి కడంగాను. భగవంతుడి యొక్క కృపచేత ఆ ప్రయత్నం ఫలించింది. ఆ స్వామి విషయంగా సుప్రభాత రచన గావించాను. ఆదిలో సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనము, ఉపసంహారము అనే 4-5 భాగాలుగా ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. ఆ స్వామికే ఈ గ్రంథాన్ని అంకితం చేయడం కూడా జరిగింది. తరువాత ఈ గ్రంథాన్ని వారు స్వీకరించి గోపాలస్వామి ఆలయంలో సమర్పించారు. గ్రామస్తులకు అందరికీ కూడా పంచారు. అటువంటి పుణ్యాత్ముడు చేసినటువంటి ఆ కృషి వల్ల ఈ గ్రంథం వెలుగులోకి వచ్చింది, ముద్రించబడి వెలుగులోకి వచ్చింది. ఈ గ్రంథము నుండి సంగ్రహంగా మంగళాశాసన భాగాన్ని మాత్రం వినిపించదలుచుకున్నాను. ఈ సుప్రభాత స్తోత్రం సంస్కృతంలో రచించబడింది. తెలుగు భాష ఉంది కదా, తెలుగులో రచించవచ్చు కదా, సంస్కృతంలోనే ఎందుకు రచించాలి అనేటువంటి సందేహం కలగడం సహజం. కానీ మిగిలిన స్తోత్రాలన్నీ కూడా అనేక భాషలలో రచింపబడుతూ ఉన్నాయి. అయినా ఆలయాల్లో సుప్రభాత స్తుతి, ప్రాబోధకి స్తుతి అనేటువంటిది మాత్రం ఇది తొలి ప్రథమ పూజా పుష్పం. ఇది ఆలయంలో ప్రతిరోజు, ప్రతిదినం కూడా, ప్రతినిత్యం కూడా సుప్రభాత సేవతోనే స్వామికి మేలుకొలుపు జరిగి తరువాత తదనంతర పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఆ సుప్రభాతాలన్నీ కూడా సంస్కృత భాషలోనే రచించబడటం ఒక సంప్రదాయంగా వస్తూ ఉంది. కాబట్టి నేను కూడా ఆ సంస్కృత భాషలోనే ఈ సుప్రభాతాన్ని రచించి స్వామికి అంకితం చేశాను. అందులో నుంచి శ్లోకములను ఇప్పుడు సహృదయులకు వినిపిస్తున్నాను. శ్రీమత్సర్పపురే ధామ్ని స్తోతు కామోహమాదరాత్ ఆశాసే కోటికందర్ప వేణుగోపాల మంగళం. శ్రీమత్సర్పపురే ధామ్ని స్తోతు కామోహమాదరాత్ ఆశాసే కోటికందర్ప వేణుగోపాల మంగళం. శ్రీమంతమైనటువంటి సర్పపుర ఆలయంలో
నివసిస్తూ ఉండేటువంటి శ్రీ మదన వేణుగోపాలమూర్తిని స్తుతించాలి అనేటువంటి కోరికతో ఆదరణతో ఆ స్వామికి ఈ రీతిగా మంగళాశాసనము ఉనర్చి ఇప్పుడు నేను స్వామికి సమర్పించుకుంటున్నాను. కురుక్షేత్రే రణక్షేత్రే గీతా సందేశకారిణే శ్రీమత్ సర్పపురే తుభ్యం వంశీగోపాలమంగళం. పూర్వము కురుక్షేత్ర యుద్ధభూమిలో గీతా సందేశం వసగి సర్పపురాలయమున వెలుగొందుతూ ఉన్న ఓ మదన వేణుగోపాలమూర్తి, నీకివే మా మంగళాశాసనములు. సింహమాసే అసితే పక్షే రోహిణ్యాం అష్టమే దినే భూమౌ కృతావతారాయ వాసుదేవాయ మంగళం. సింహమాసమున శుభ్రమాసము సింహమాసమున కృష్ణపక్షమున రోహిణీ నక్షత్రమున అష్టమి తిథి నాడు వసుదేవుని కుమారుడై ఈ భూమిపై పరిపూర్ణావతారుడై ఉద్భవించిన శ్రీ వేణుగోపాల స్వామికి మంగళములగునుగాక. దేవకీసుత గోవింద యశోదానందవర్ధన వసుదేవాత్మజ స్వామిన్ నందనందన మంగళం. ఓ దేవకీసుత గోవింద యశోదాతనయ వసుదేవ కుమార నందనందన ఓ స్వామి, నీకివే మా మంగళాశాసనములు. బృందావనాంతఃసంచార వేణునాద విశారద గోపీజన మనోహారిన్ జగన్మోహన మంగళం. బృందావన ప్రదేశములో సంచరించినవాడా, వేణునాద విశారద గోపికా మనోహర జగన్మోహన, నీకు మంగళములగునుగాక. కాళీయఫణ నిర్ఘాత పదనర్తన కౌశల కాళీయఫణ నిర్ఘాత పదనర్తన కౌశల పటు గోవర్ధనోద్ధార బాలగోపాల మంగళం. కాళీయుని పడగలపై పదఘట్టనలతో నాట్య కౌశలమును ప్రదర్శించినవాడా, ఘనమగు గోవర్ధనగిరిని నేలనెత్తి నిలిపినవాడా, ఓ బాలగోపాలమూర్తి, నీకు మంగళములగునుగాక. నీలమేఘ నిభాంగాయ మాయామానుషరూపిణే లీలాకేళి విలోలాయ బాలకృష్ణాయ మంగళం. నీలమేఘఛాయ గల దేహము గలవాడు, మాయామానుష వేషధారి, లీలామానుష వేషధారి, క్రీడా విలాసములపై మక్కువ గలవాడు అగు బాలకృష్ణమూర్తికి ఇవే మంగళములగుగాక. గోభిశ్చ గోపబాలైశ్చ బలభద్రేణ యోగినే బృందారణ్య విహారాయ నందబాలాయ మంగళం. గోభిశ్చ గోపబాలైశ్చ బలభద్రేణ యోగినే బృందారణ్య విహారాయ నందబాలాయ మంగళం. గోవులతోనూ గోపబాలులతో బలరాముడితో బృందావనంలో విహరించిన నందబాలుడగు కృష్ణమూర్తికి మంగళములగునుగాక. గృహీత శంఖచక్రాది దివ్యాయుధ పరిష్కృత ద్వారకావాస గోవింద మధురాధీశ మంగళం. ధరింపబడిన శంఖచక్రాది దివ్యాయుధములచే అలంకృతుడైన ఓ ద్వారకావాస గోవింద మధురానాథ, నీకు మా మంగళాశాసనములు. కోటి కళాపూర్ణ స్మరకోటి సమావృతే శ్రీమన్నవఘనశ్యామ నీలమోహన మంగళం. కోటి చంద్రుల కళలతో పరిపూర్ణుడవు, కోటి మన్మథ సమానము రూప సౌందర్యము గలవాడవు, శ్రీమంతుడవు, మేఘము వంటి దేహకాంతి గలవాడవు, నీలమోహనుడవు, అట్టి నీకివే మంగళములవుగాక. రుక్మిణీ సత్యభామాభ్యాం ఉభయో పార్శ్వయోర్వృత రుక్మిణీ సత్యభామాభ్యాం ఉభయో పార్శ్వయోర్వృత వంశీధర చతుర్బాహో జగన్మోహన మంగళం. రుక్మిణీ సత్యభామలచే ఇరువైపుల వరింపబడివాడా, వేణువులు చేబూరినవాడా, చతుర్భుజములు గలవాడా, జగన్మోహన, నీకు మంగళములగునుగాక. రుక్మిణీ వల్లభాయాస్తు సత్యభామారతాయతే అష్టపత్ని విశిష్టాయ లీలాకృష్ణాయ మంగళం. రుక్మిణీ వల్లభుడవు, సత్యభామా సత్తుడవు, అష్టభార్య సమేతుడవు, అట్టి ఓ లీలాకృష్ణ, నీకు మంగళములగునుగాక.
పాండవైర్బద్ధసఖ్యాయ పార్థజ్ఞానప్రబోధినే చరమార్థప్రదాత్రే తే పార్థసూతాయ మంగళం. పాండవులతో బద్ధసఖ్యము గలవాడా, అర్జునులకు జ్ఞానమును ఉపదేశించినటువంటి వాడా, చరమశ్లోకార్థమును లోకములకు ప్రసాదించినవాడా, ఓ పార్థ రథసారథి నీకు మంగళములగునుగాక. వేద వేదాంత వేద్యాయ స్వయం వేదాంత వేదినే నాథాయ జ్ఞానముద్రాయ యాదవేంద్రాయ మంగళం. ఎవడు వేదాంతములచే తెలియదగినవాడు, ఎవడు వేదాంతము నరింగినవాడు, అట్టి జగత్ప్రభువును జ్ఞానముద్ర గలవాడును యాదవేంద్రుడును అగు ఆ స్వామికి మంగళములగుగాక. పరసత్వాయతే పుంసే పరాయ పరమాత్మనే పరాత్పరాయ భవ్యాయ బ్రహ్మణే బహుమంగళం. పరసత్వమును పరమపురుషుడును పరమాత్ముడును పరాత్పరుడును మంగళమయుడును పరబ్రహ్మమును అగు ఆ శ్రీకృష్ణస్వామికి మంగళములగుగాక. మీకు ముగించేదా? సహృదయులకు నమస్కారం. ఇందులో తరువాత భాగాన్ని మళ్ళీ వినిపించడం జరుగుతుంది. శ్రీకృష్ణాయ నమః.